హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అటోపిక్ డర్మటైటిస్ ఆర్ ఎగ్జిమాకు సంబంధించిన ఒక అద్భుతమైన చూర్ణం గురించి తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ కాంచన్ లక్ష్మి, కేఆర్ హెర్బ్స్, ఆయుర్వేద క్లినిక్, పంజగుట్ట. ఎగ్జిమాలో మనము లక్షణాలు చూసుకున్నట్టయితే ఆ ఏరియాలో దురద రావడము, రసి కారడము, ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడము, రెడ్నెస్, ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ కూడా లక్షణాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎగ్జిమా పేషెంట్స్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జిమా అనేది కేవలం చర్మానికి సంబంధించిన వ్యాధి మాత్రమే కాదు. ఎప్పుడైతే మీ యొక్క జీర్ణక్రియలో సమస్యలు ఏర్పడతాయో అప్పుడు ఎగ్జిమా అనేది మనం చూస్తూ ఉంటాము. సో మీకు ఏమైనా లైక్ కాన్స్టిపేషన్ కానివ్వండి, గ్యాస్ ప్రాబ్లం కానివ్వండి, ఇవన్నీ వీటితో ఎక్కువగా బాధపడే పేషెంట్స్ లో ఎగ్జిమా అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో ఎగ్జిమాకి పైపూతలు ఎన్ని వాడినప్పటికీ, సో కేవలం పైపూతలతో ట్రీట్మెంట్ అనేది అస్సలు జరగదు. సో వాళ్ళ యొక్క బాడీని క్లెన్స్ చేయడం, అంటే శరీరగతంగా ఉండేటువంటి మలినాలను, దోషాలను ఎప్పుడైతే మనం బయటికి పంపిస్తామో అప్పుడే ఎగ్జిమా అనేది కంప్లీట్ గా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిమాకు సంబంధించి ఒక మంచి చూర్ణాన్ని మీకు చెప్పబోతున్నాను. అందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే త్రిఫలాలు, హరితకి, విభీతకి, ఆమ్లకి అంటాం. అంటే ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ, ఈ మూడు. ఇంకా మరీచాలు అంటే మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి మరియు విడంగాలు, తాళిసపత్ర, ఇలాచి మరియు లవంగాలు, వీటన్నిటిని కూడా సమపాళ్ళుగా తీసుకొని ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకొని కలుపుకొని ఉదయము, సాయంత్రము ఒక్కొక్క చెంచా భోజనం తర్వాత గనక తీసుకున్నట్టయితే గనక మీ యొక్క ఎగ్జిమా అనేది సంపూర్ణంగా నయమవుతూ ఉంటుంది. సో ఇది తీసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా లైక్ సోర్ ఫ్రూట్స్, అంటే సోర్ ఫుడ్, పుల్లని పదార్థాలు కానివ్వండి, పుల్లని పళ్ళు లైక్ చింతపండు, నిమ్మకాయ లాంటివి, పుల్లని ఆరెంజెస్ లాంటివి, వీటిని ఎక్కువగా తగ్గించుకోవడం చాలా మంచిది. సో ఈ యొక్క చూర్ణం వాడేటప్పుడు మీరు పిత్త డైట్ అనేది ఫాలో అవ్వాలి. పిత్త డైట్ అంటే ఏంటి అనేది మా యొక్క డిస్క్రిప్షన్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కుదిరితే కనుక ఆ యొక్క డిస్క్రిప్షన్ చదవండి. ఈ పిత్త డైట్ ముఖ్యంగా శరీరానికి వేడి చేసేటువంటి ఆహార పదార్థాలను మానేసి, సో మీకు బాడీకి లైక్ డైజెషన్ ని ఇంప్రూవ్ చేసేటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఈ యొక్క చూర్ణాన్ని కనుక మీరు రెగ్యులర్ గా వాడుకున్నట్టయితే కనుక మీ యొక్క ఎగ్జిమా బారి నుంచి తప్పక మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. సో ఈ చూర్ణము మీరు ఏదైనా ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్ లో తీసుకోవచ్చు. వీటిని సమపాళ్ళుగా కలుపుకొని వాడుకోవచ్చు. లేదంటే కనుక మా కేఆర్ హెర్బ్స్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈ చూర్ణాన్ని మీరు ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి. సో దానికి లింక్ అనేది మేము ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. లేదా మా యొక్క నంబర్ కి డైల్ చేసి మీరు ఈ పౌడర్ ని ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని మీరు వాడుకోవచ్చు. ఈ పౌడర్ ని వాడుకోవడం ద్వారా మీ యొక్క ఎగ్జిమా, అటోపిక్ డర్మటైటిస్ అనేది శాశ్వతంగా నివారణ అవుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏవైనా ఉంటే మా కామెంట్ బాక్స్ లో వ్యక్తం చేయండి. థ్యాంక్ యూ.